సిగ్గు లేని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే పోలీసులు అడ్డం పెట్టుకొని ఈ రోజున ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారా బాబు. జగన్ గారిని చూసుకొని నేర్చుకుంటారు నాయన. చాదగాని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే. మీ పరిపాలనకి నిజంగా ప్రజలు ఓట్లేసింది సిగ్గుపడతా ఉన్నారు నాయన. చూసుకుంటారా బాబు, మీ పరిపాలన అయిపోయింది. మీ చాప్టర్ క్లోజ్ బాబు, చాప్టర్ క్లోజ్. మనం చూడొచ్చు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మల్లాది విష్ణుని ఇక్కడ నుండి తీసుకెళ్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా దాడి చేసి మరి అడ్డుకున్నటువంటి రైట్. ప్రభుత్వపు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వికృత చేష్టలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒక శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అరెస్ట్ చేసే క్రమంలో జై బోండా అంటూ మాట్లాడుతున్న, నినాదాలు ఇస్తున్న ఆ పార్టీ కార్యకర్తలు, గూండాల వ్యవహార శైలి ఇక్కడ కనిపిస్తోంది. సో నిరసన తెలుపుతున్న ఒక పార్టీ కార్యకర్తలపై, అలాగే మాజీ ఎమ్మెల్యేపై అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులతో రావటం, పోలీసులకు హుకుం జారీ చేయటం, అక్కడున్న దీక్షా శిబిరాన్ని లాగి పారేసి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును కూడా అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దౌర్జన్యానికి చేయడానికి వచ్చిన పోలీసులకు ఎమ్మెల్యేకు పోలీసులు కొమ్ము కాస్తూ ప్రస్తుతం మల్లాది విష్ణుని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అరెస్ట్ చేసే క్రమంలో జై జై బోండా అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఒక జంగిల్ రాజ్ ఇలా ఇంతకంటే పోలీసు వాళ్ళంతా తెలుగుదేశం సమక్షంలో మమ్మల్ని కొట్టిస్తూ ఉంటే మమ్మల్ని బలవంతంగా ఎక్కిస్తున్నారు. ఇదేనా రాజ్యాంగం? పోలీసు రాజ్యాంగం? పోలీసులంత అసమర్థత ఎవరు లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. చూడండి, అదే కదా పోలీసులు దగ్గర ఉండి అధికార పార్టీకి కొమ్ము కాస్తా, వాళ్ళు చెప్పినట్టు చేస్తా మమ్మల్ని బలవంతంగా ఎక్కిస్తా ఉన్నారు. పోలీసులు ఎప్పుడో ఒకటే టైం ఉండదు, మా టైం కూడా వస్తుంది. ఆ టైంలో చూపిస్తాం అందరినీ. డిజిటల్ ఏంటండి చెప్పండి, సమాధానం మీరే చెప్పాలి. సమాధానం మీరే చెప్పాలి సార్, సమాధానం చెప్పండి. చేతకాని ప్రభుత్వంలో ఉన్నందుకు మీరు కూడా సిగ్గుపడాలా? ఈరోజు మీరు కూడా సిగ్గుపడాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ